అందరికీ నమస్కారం. నా పేరు కావ్య వాన్పల్లి. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. కేజీఎఫ్ సినిమా గురించి గుర్తు చేస్తే ముందుగా యష్ గుర్తుకు వస్తారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా యష్ ను, ప్రశాంత్ నీల్ ను ఇండియాకి పరిచయం చేసింది. ఇక ఎటువంటి బజ్ లేకుండా 2018 లో విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండ్ ని సృష్టించింది కేజీఎఫ్. యావత్ సినీ ఇండస్ట్రీని శాండిల్వుడ్ వైపుకు తిప్పింది. యష్ సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిన ఈ మూవీ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే జోరుతో దర్శకుడు ప్రశాంత్ నీల్ 2022 లో ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు. ఇది కూడా మొదటి పార్ట్ కంటే ఎక్కువగా వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అయితే ఈ చిత్రంతోనే కథ ఓ కొలిక్కి వస్తుందని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. అంతేకాదు సినిమా కూడా ముగింపు లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా త్వరలోనే సీక్వెల్ వస్తుంది అని అనుకున్నారు. కానీ అటు ప్రొడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ షేర్ చేయలేదు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ గురించి ఎక్కడా కూడా ఊసే లేకుండా పోయింది. అయితే 2025 లో కేజీఎఫ్ 3 సినిమా రిలీజ్ కానుందని హోమ్ బేల్ ఫిలిమ్స్ సంస్థకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా కేజీఎఫ్ 3 ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని ఆయన అన్నారు. దీని గురించి అధికారిక ప్రకటనను ఈ ఏడాది డిసెంబర్ 21న చేయనున్నారట. ఇక షూటింగ్ 2024 అక్టోబర్ లో జరగనుండగా 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇంటర్నెట్ ను షేక్ కూడా చేసింది. అయితే సలార్ కు మొదటి నుంచే కేజీఎఫ్ 2 తో లింక్ ఉందంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి టీజర్ రిలీజ్ చేసిన సమయం, టీజర్ లో 1-2 విజువల్స్, హీరో మాస్ లుక్, ఇలా కొన్ని విషయాలను గమనిస్తే రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న సందేహాలు తప్పకుండా వస్తాయి. కేజీఎఫ్ 2 లో రాకీ బాయ్ మీద క్లైమాక్స్ లో జరిగిన దాడి, తాజాగా సలార్ టీజర్ విడుదలైన టైం కూడా ఒకటే. అయితే కేజీఎఫ్ ముగింపులో కేజీఎఫ్ 3 ప్రకటన చేసినప్పుడు మిలిటరీ బేస్ చూపారు. సలార్ టీజర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా అదే మిలిటరీ క్యాంప్ కనిపిస్తుంది. అంటే కేజీఎఫ్ లో కూడా ఆర్మీ ఉన్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మిలిటరీ సైనికులు కూడా కనిపిస్తున్నారు. ఇక ఈ సలార్ మిలిటరీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు అని కొందరు అనుమానం. మరి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అసలు కథ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.